హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. ఈరోజు నేను సొరకాయ పెసరపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కుక్ చేసుకోగలరు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం కొత్తిమీర, వెల్లుల్లిపాయలు తీసుకోవాలండి. అలాగే ఒక 1 అవర్ ముందు నానపెట్టుకున్న పెసరపప్పు తీసుకోవాలి. ఇది బాగా కడిగి నీళ్ళలో నానపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రిపరేషన్ చూపిస్తానండి ఎలా తయారు చేసుకోవాలో. ప్యాన్లో కొంచెం నూనె వేసి అది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసేసి అప్పుడు వెల్లుల్లిపాయలు, కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి వేసి బాగా వేగనివ్వాలండి. దీంట్లో కొంచెం పసుపు వేసి బాగా కలిపితే కొంచెం తొందరగా వేగిపోతాయి. పప్పు వేసినప్పుడు పప్పుతో చేసే ఐటమ్స్ చేసినప్పుడు మాత్రం ఉప్పు అస్సలు వేయకూడదండి. సో పసుపు ఇప్పుడు వేసాక కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు సొరకాయ ముక్కల్ని దాంట్లో వేసి బాగా కలపాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు బాగా కలిపేశాక ఒకసారి చూసుకోవాలి ముక్క కొంచెం సాఫ్ట్ అయిందో లేదో. ఒకవేళ సాఫ్ట్ కాకపోతే మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు కొంచెం కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పప్పుని అలా వంపేసుకోవాలండి నీళ్ళతో. దాంతోపాటుగా కొంచెం వాటర్ కూడా పైనుంచి వేయాలి, ఎందుకంటే పెసరపప్పు కదండి కొంచెం తొందరగా అడుగంటేస్తుంది. సో కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపి ఒక 2 మినిట్స్ అలాగా ఉడకనిద్దామండి. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీస్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి మీకు ఎలా నచ్చాయో. కుకింగ్ రెసిపీస్ అనేది నాకు కొంచెం తెలియచేయండి. చూడండి, ఒక్క 10 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ ఉడికినట్టుగా అనిపిస్తుంది. సో అప్పుడు కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే రెసిపీ రెడీ అయిపోయినట్టే.